నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత బడ్జెట్కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి. పేదవాడు చదువుకున్నప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ యొక్క లక్ష్యం, తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన ప్రజలకు చేరుతుంది అని చెప్పి 7.3% ఈసారి విద్యకు 21,000 కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది. వాస్తవంగా 10% అంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలైనా కేటాయించాలని అన్ని లెక్కలేసినాం. కానీ ప్రభుత్వం ఇంతకు ముందే ఇచ్చిన హామీలు, చేయవలసిన పనులు, చేపట్టవలసిన బాధ్యతలతో 10% నిధులు ఇవ్వాలనుకున్నా వీలు కాకపోతే 7.3%తోని 21,000 కోట్ల పైగా ఈరోజు విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు నేను మీ ద్వారా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా. రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కొన్ని వాస్తవాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 40,000 పైచిలకు పాఠశాలలుంటే ప్రభుత్వ ఆధీనంలో 30,000 పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 30,000 పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ అదే ప్రైవేట్లో 10,000 పాఠశాలలుంటే 33 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒక్కటే అడుగుతున్నా. ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్నోళ్ళు, మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళు టీచర్లు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీలో MA BEd చదువుకున్నోళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు, ఉన్నత చదువులు చదువుకున్నోళ్ళు మీలో ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు. కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో, డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగం చదువు లేని వాళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు. మరి 10,000 పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు అక్కడుంటే 30,000 పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. అంటే ఎక్కడో ఒక లోపం ఉన్నది. ఆ లోపం పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండొచ్చు. నేను టీచర్లను బ్లేమ్ చేయదలుచుకోలేదు. ప్రభుత్వం సరైన విధంగా నిర్వహించకపోవడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం, కనీసం పాఠశాలల్లో ఊడవడానికో తూడవడానికో, కనీసం టీచర్లకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా కావచ్చు. ప్రభుత్వ పాఠశాలల గ్రామాలలో ఉండే ప్రజాప్రతినిధులు ఎండాకాలం సెలవులు వస్తే బర్ల కొట్టంగా మార్చి ప్రభుత్వ పాఠశాలల బర్రెల్ని కట్టేసే పరిస్థితులు కూడా గ్రామాలలో ఉన్నాయి. కనీసం ఆడపిల్లలు లేదా మహిళా టీచర్లు స్కూల్కి వస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటే కనీసం టాయిలెట్స్ వసతి కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇవాళ ఆడపిల్లలు చదువుకోవాలి అంటే మగపిల్లలకి ఏదైనా వెసులుబాటు ఉండొచ్చు. కానీ ఇవాళ ఆడబిడ్డలైన టీచర్లకు కానీ విద్యార్థులకు పాఠశాలల కనీస మౌలిక వసతులు లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చని నేను ఈరోజు భావిస్తున్నా. కనీసం పాఠశాలల్లో టీచర్లకు మంచినీళ్ళు ఇవ్వడానికో, పాఠశాలను ఊడవడానికో కూడా చిన్న పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా ఇవాళ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా పాఠాలు చెప్పే టీచర్లకు గత 10 సంవత్సరాలలో నాకు తెలిసి ఏనాడు కూడా 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన సందర్భం లేదని నేను భావిస్తున్నా. మీరు మీ పిల్లల చదువుల కోసమో, ఇల్లు కొనుక్కోవడానికో, కారు సైకిల్ మోటార్ లోన్ తీసుకుంటేనో, ఏదైనా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుంటే మీరు ఇచ్చిన చెక్కులు సరైన సమయంలో మీకు జీతాలు రాకపోతే చెక్కులు బౌన్స్ అయిపోయి మీ సిబిల్ స్కోర్ ఖరాబ్ అయిపోయి బ్యాంకులు కూడా నమ్మని పరిస్థితులు ఇవాళ వచ్చినాయి.
దాపురించిన గత 10 సంవత్సరాలలో. అందుకే నేను ఆలోచన చేసిన, మొట్టమొదట ప్రభుత్వం ఒక యజమాని, ఆ యజమాని పరిధిలో పనిచేసే దాదాపుగా 5 లక్షల మంది ఉద్యోగులకు తమ యజమాని మీద విశ్వాసం ఉండాలి, తమ యజమాని మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఏంది అంటే, మా యజమాని నాకు భద్రత కల్పిస్తాడు, మా యజమాని నాకు 1వ తారీఖు నాడు జీతం వస్తాడు, మా యజమాని నాకు కష్టం వస్తే నేను చెప్పుకుంటే చెప్పడానికి అవకాశం ఇస్తాడు, మా యజమాని నన్ను కలుస్తాడు, నా బాధ వింటాడు అన్న విశ్వాసం యజమాని మీద ఉన్నప్పుడు ఆ ఉద్యోగి తప్పకుండా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడు, యజమాని అభ్యున్నతి కోసం పాటుపడతాడు. కానీ విచిత్రం, ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల యొక్క పరిస్థితులు దిగజారినాయి. ఇది వాస్తవం, ఇది నిజం, కఠోరమైన మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఈరోజు వేదిక మీద నర్సిరెడ్డి గారు, రఘుత్తం రెడ్డి గారు మీ ఎమ్మెల్సీలు 10 సార్లు ఈ 6 నెలల